హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. అందరూ తాలింపు డిఫరెంట్ దాంతో అయితే చేస్తారు. మీకు ఐస్ చెట్లు అన్నిటి తెలుసా? ఈ ఐస్ చెట్టుతో కూడా తాలింపు చేస్తారనేది మీకు చూపించడానికి అయితే ఆ చెట్లు అయితే వచ్చాను. ఒకసారి చూడండి మీరే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అండి ఐసాకు. ఇదేంటంటే మామూలుగా మా అక్క వాళ్ళు రీసెంట్గా అయితే గృహప్రవేశం చేస్తున్నారు. సో దానికి ఇది పెట్టడానికి అయితే ఈ ఆకు అయితే తీసుకుని వెళ్తున్నాము. ఈ ఆకు చూసారా, మామూలుగా ఈ ఆకు ఈ విధంగా తాలింపు చేసుకుంటారు. అంటే తాలింపు అంటే ఫ్రై అంటాం. ఆ ఫ్రై చేసుకుంటారని ఎవరు తెలియదు చాలామందికి అయితే. ఇక్కడ చూసారా, మా పెద్దయ్య అయితే మాకైతే పెరిగిస్తున్నాడు. ఎందుకంటే ఇవి చెట్టు కూడా ఊరికి అలా అంటే ఇరిగిపోతుంది. ఇవి మెయిన్గా ఏంటంటే ఈ చెట్లు ఐసాక్ చెట్లు ఏంటంటే దానికి ఒక ఇగురులు ఉంటాయి కదా, ఆ ఇగురుతో అయితే తాలింపు అయితే చేస్తారు. అదైతే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. 90%కి ఇది ఎవరన్నా చేస్తారని కూడా తెలియదేమో. ఈ చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్లు అయితే చాలా సెన్సిటివ్ ఉంటాయి. మామూలుగా అయితే ఇవి తవలపాకులు ఉంటాయి కదా, ఆ తవలపాకులకి ఈ అల్లించడానికి అయితే ఈ చెట్లు అయితే యూజ్ చేస్తారు. తర్వాత తవలపాకులు తీగలుగా అల్లించి అలా చేస్తారు. అవి ఈ చెట్లు మామూలుగా చాలామందికి తెలియదు ఇవి తింటారా ఈ ఆకులు కూడా అని. ఇప్పుడు ఇలా ఎందుకు ఉంచుతున్నా అంటే, మామూలుగా ఉంటుంది కదా, ఎండిన ఆకులన్నీ తీసేసి నార్మల్గా మంచి ఆకులన్నీ పెరుక్కొని అలా వెళ్తున్నాము. బట్ ఇది ఏంటంటే ఈ ఆకు అంతా పురుగు అయితే పడింది. అయితే ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆకు అనేది ఎగ్జాక్ట్ లేదు, అయినా పర్లేదు చేసుకోవచ్చు అనిపించింది. అండ్ ఇప్పుడు ఉన్నది కదా ఈ ఆకు తీసుకుని వెళ్ళి ఇంకా వెళ్ళిపోవడమే. లాస్ట్ ఇంకా అన్నీ చూసాము. అంటే ఈ చుట్టుపక్కల మొత్తం చెట్లన్నీ చూసాము, కానీ అన్ని ఆకులు ఇలానే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ సీజన్ కాదు కదా, సో అందుకు ఈ ఆకులతో ఇప్పుడైతే మా అక్క గృహప్రవేశానికి ఇదైతే యూజ్ చేస్తాము. అండ్ ఇది మీకు ఎంతమందికో తెలుసో కామెంట్ అయితే చేయండి. ఈ ఆకులు మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా తిన్నారా లేదా అనేది. అండ్ ఓకే గాయస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. సరేనా, అంతవరకు సెలవు. బాయ్ బాయ్.